ఎండమూరి గారు అసలు పిల్లల్లో ఈ మొండితనం అనేది ఎందుకు వస్తుంది అనుకోవచ్చు? చిన్నప్పటి నుంచే వస్తుందండి. ఈ తల్లి పిల్లోడికి అన్నం ముద్ద పెడుతుంది. రెండు రకాలు అయి ఉండొచ్చు. వాడు కడుపు నిండి ఉండొచ్చు, అన్నం సరిగ్గా నచ్చకపోయి ఉండొచ్చు. అప్పుడు తోసేస్తాడు. కొంచెం తినమ్మని మళ్ళీ కుక్కుతుంది, మళ్ళీ తోసేస్తాడు. ఈ తిట్టడం, నొక్కటం, తొయ్యటం, నొక్కడం, ఇది ప్రతిఘటన అంటారు. ఈ ప్రతిఘటన తన మొండితనం వల్ల చివరికి గెలవాలి అని వామిటింగ్ వచ్చేటట్టు నటిస్తాడు. అవును, అర్థమవుతుంది కదా. వాడికి నచ్చలేదన్నమాట కూర. ఈవిడికి ఏంటంటే ప్రేమ. ఒక 5 నిమిషాలు ఆగేసి సరే వద్దు కదమ్మా అని వెళ్ళిపోతే మళ్ళీ వీడే వస్తాడండి 5 నిమిషాల తర్వాత వండింట్లో. సో ఈ మాత్రం ప్రేమను తగ్గించుకొని, తల్లి ప్రేమని, పొంగిపొర్లే ప్రేమను తగ్గించుకొని కొంచెం క్రమశిక్షణతో ఉంటే వాడికి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే వస్తాడు. నీ పెట్టిందే నువ్వు తినాలి, లేకపోతే ఇంక లేదు అన్నప్పుడు మళ్ళీ తండ్రి వస్తాడు సపోర్ట్కి. వాడికి కావాల్సిందే ఉండకూడదు. సో అందుకే పెంపకం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. మొండితనం ఫస్ట్ నేర్పేది తల్లి తండ్రి. అయితే ఈ మొండితనానికి ఇంకా ఏమన్నా కారణాలు ఏమన్నా? ఫస్ట్ కారణం తల్లిదండ్రుల జీన్స్ ఉంటుందండి. తల్లిదండ్రులు ఒకటి చిన్నప్పుడు మొండివాళ్ళు అయి ఉంటే ఈ ప్రతిఘటన అనేది పిల్లలకి మొదటి నుంచి వస్తుంది. హైపర్ యాక్టివిటీ అంటారు. ఇదొకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు మాటికి దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి పిల్లల ముందు. ఓహో ఇద్దరిని విడగొడుతూ ఉంటే వాళ్ళిద్దరికి పడదు కదా, నేను ఎక్కువ మొండితనం చూపిస్తే రెండో వ్యక్తి అంటే తల్లి కానీ తండ్రి కానీ నన్ను సపోర్ట్ చేస్తారు అనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. మూడో పాయింట్, తమ పనులకి అడ్డొస్తున్నారని ఎక్కువ వీళ్ళు మొండితనాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అంటే టీవీ చూస్తాను తల్లి, ఆకలేస్తుందమ్మా అంటాడు, స్విగ్గీకి ఫోన్ చేసి తెప్పిస్తూ తమ పనులకి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ తమ పడిన కష్టాలు, లాస్ట్లో చెప్పాం కదా, తాము పడిన కష్టాలు పిల్లలకి వచ్చేయకూడదని గారాబం చేయటం, వీటన్నిటిలో మొండితనం. అయితే ఈ మొండితనం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి గురూజీ? మొండితనం వల్ల అంటే సాధారణంగా మొండితనాన్ని పెద్దలే యాక్సెప్ట్ చేస్తారండి. మా వాడు చాలా మొండోడమ్మా అంటారు. వాడు ప్లేట్లు విసిరేస్తూ ఉంటే భోజనం నచ్చక వాడి నాయనమ్మ ఏముంటుంది, అన్నీ తాతగారి పోలికలే. ఆయన కూడా ప్లేట్ ఇట్లాగే విసిరేసేవాడు. అమ్మను కొడుతూ ఉంటే అదేంటమ్మా అన్నీ మీ తాతగారి పోలికలు వచ్చినాయి, ఆయన కూడా ఇట్టగా కొట్టేవాట మా అమ్మని అంటుంది. ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ పేరెంటింగ్ అండి ఈ పెద్దలు చేసేది. ఈ మొండితనం ఇలా పెరిగి 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 ఓడిడి అవుతుందండి. చాలా డేంజరస్ సైకలాజికల్ డిసీజ్ ఓడిడి. ఏంటి సార్ అసలు ఓడిడి అంటే? అపోజిషన్ డెఫిషియెంట్ డిజార్డర్ అంటారండి. అపోజిషన్ డెఫిషియెంట్ డిజార్డర్ అంటే ఒకడు బిర్యానీ అడిగాడు కుర్రోడు తెప్పించమని, హోటల్ నుంచి తెప్పించను అన్నారు. తర్వాత వీళ్ళిద్దరు టీవీ చూస్తుంటే వాడి రూమ్లోంచి మంట వచ్చింది బయటికి. ఏం చేశాడు, టెక్స్ట్ పుస్తకాలన్నీ మధ్యలో పెట్టేసి కాల్ చేసాడు. టూ మచ్. అర్థమైంది. ఇంకోటి సినిమాకి వెళ్దాం ఈ సాయంత్రం అన్నాడు. వద్దురా సినిమాకి వద్దు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా అంటే ముందుకెళ్ళి పోర్టికోలో పెట్టిన మోటార్ సైకిల్ సీట్లు కోసేసాడు ఫాదర్ది. వీటిని ఓడిడి అంటారంటే ఈ మొండితనం ముందు నోట్లో మొత్తం తోసేయడం దగ్గర స్టార్ట్ అయ్యి అవతల వాడి వస్తువులు నాశనం చేయటం వరకు వెళ్తుందండి. దీనికి కారణం మళ్ళీ తాతయ్య నాయన చెప్పి అన్నీ ఆయన పోలికలే అన్నారు. అవునవును. అదే ఇప్పుడు ప్లేట్లు విసిరేయడం మానేసి కోసేయటం మొదలుపెట్టాడు, కాల్చేయటం మొదలుపెట్టాడు. ఇంకా చాలా డేంజరస్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. తల్లిని కొట్టడం, కత్తి పెట్టి. అవును, మనం చాలా చూస్తూ ఉంటాం కూడా, తల్లిని ఇట్లా కొట్టి చంపడం, పేరెంట్స్ని చేసేటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళందరూ ఈ కేటగిరీ కిందకే వస్తారు. ఆపోజిషన్ డెఫిషియెంట్ డిజార్డర్. మరి ఈ ఓడిడికి సంబంధించి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? ఎప్పుడూ సోఫా మీద పడుకొని టీవీ చూస్తూ ఉంటాం, ఎవరన్నా కాదని చెప్తే గబుక్కుని వచ్చేసేసి విసిరి కొట్టడం, విపరీతమైన బద్ధకం, అనవసరమైన బూతులు అవి ఎక్కువ మాట్లాడటం, తన కోపాన్ని ప్రదర్శించడానికి లాజిక్ లేకపోవటం, కోపం వస్తే అలగటం వేరు, లాజిక్ లేకుండా అని చెప్పినట్టు బద్దలు కొట్టడం, ఇవన్నీ చేయటం, తనకు నచ్చింది జరగకపోతే సిస్టర్ని కొట్టడం, బ్రదర్ని కొట్టడం. సో మెనీ ఓడిడి లక్షణాలు మనం పెట్టుకుంటే ఒక 70-80 లక్షణాల దాకా ఉంటాయండి. ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకుని వెళ్ళిపోవటం, ఇంటికి రాను ఇంకా నేను వెళ్ళిపోతాను, సన్యాసుల్లో చేరిపోతాను, 12 ఏళ్ళ కుర్రోడు కూడా బెదిరిస్తాను, ఇవన్నీ ఓడిడి లక్షణాలండి. అయితే గురూజీ ఇవి ఏంటంటే ఏదైనా ఒక సందర్భంలో పిల్లలు ఇలా ఓడిడి ఉన్నట్లుగా బిహేవ్ చేశారనుకోండి, అది నార్మలా లేదా అన్ని సందర్భాల్లో కూడా పిల్లలు ఇలా బ్లాక్మెయిల్ చేయడమే ఓడిడి కింద కన్సిడర్ చేయొచ్చా? తెలిసిపోతూ ఉంటుందండి. ఓడిడి అనేది అబ్నార్మల్ బిహేవియర్ అండి. ఎందుకంటే కొంతమంది మామూలుగా ఎప్పుడో అవి మామూలే, చిన్న చిన్నవి కాదంటే చేయడం మామూలే. కానీ ఓడిడి లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా పొద్దున్న వెళ్ళిపోయి మాయమైపోతాడు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇది ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ అండి. తర్వాత ఇంట్లో పెద్దల తాహత్తు తెలియకుండా వాడు ఇంజనీరింగ్ స్టూడెంట్, ఫ్రెండ్స్ అందరికీ స్కూటర్లు ఉన్నాయి, నాకు స్కూటర్ లేదంటాడు. మన దగ్గర డబ్బు లేదరా అని చెప్తున్నారు,
ఇంట్లో నాన్నగారు అంటే తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నారా, డబ్బు లేక ఏడుస్తుంది కదా అమ్మమ్మ ఏడుస్తుంది, అయినా కూడా నాకు కావాల్సింది మోటార్ సైకిల్ కావాల్సింది, ఇస్తారా చస్తారా, నిరాహార దీక్ష చేస్తాను లేకపోతే ఇంట్లో ఇవన్నీ ఓడిడి లక్షణాలు. దే ఆర్ లాజిక్లే ఉండదండి వీటికి. ఫాదర్ని మదర్ని ఒక శత్రువుల్లో చూస్తారు వీళ్ళు, యుద్ధంలో పోరాడుకున్నట్టు పోరాడుతూ ఉంటారు. ఇది చాలా డేంజరస్. అయితే కొంతమంది పిల్లలు కూడా మనం చూస్తూ ఉంటాం గురూజీ, అంటే మీరు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు, ఏదైనా చెయ్యలేదు అంటే చేతిలో ఉన్నటువంటి వస్తువులు విసిరేయడం లేదా వాళ్ళపైన దాడికి ప్రయత్నించడం చేస్తూ ఉంటారు. కొట్టడం ఒక కేసులో అయితే మదన చంపేశాడు. అవును, చూసాం కదా. ఇవన్నీ ఓడిడే. ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఫస్ట్ అల్లరి 2 రకాలు. హుషారైన అల్లరి, ఇబ్బంది పెట్టే అల్లరి. ఇది స్లోగా మొండితనంగా తయారవుతుంది. ఆ మొండితనం అట్లాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ కమ్స్ టు ఓడిడి. అది చాలా డేంజరస్ స్టేజ్. ఈ 3 స్టేజెస్లో సెకండ్ స్టేజ్ దగ్గరే ఆఫ్ చేయాలి పేరెంట్స్. సో పిల్లల్లో చాలా డేంజరస్ సిమ్టమ్స్ని మనం చిన్నప్పటి నుంచి గుర్తించి వాళ్ళని కరెక్ట్ చేయాలంటారు. సో మరిన్ని మాట్లాడుకుందాం గురించి.